మంగళగిరి నీరుకొండ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఒక చీటింగ్ జరిగిందని చెప్పేసి ఒక విద్యార్థి విజయ్ నరసింహ అనే కడపకు చెందిన ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో బీటెక్ సెకండ్ ఇయర్ జరిగే విద్యార్థి మా తోటి విద్యార్థులను ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి సుమారు 1,50,000 రూపాయలు వసూలు చేశాడని చెప్పేసి ఈరోజు బాధితులు సుమారు 30 మంది ఎస్ఆర్ఎం స్టూడెంట్స్ రావడం జరిగింది. ఇందులో భాగంగా ఆ విద్యార్థులు చెప్పింది ఏంటంటే, ఈ విజయ నరసింహ అనే కడప చెందిన విద్యార్థి తనకి వెబెక్స్ అనే ఒక స్టార్టప్ కంపెనీ ఉందని, సాఫ్ట్వేర్ కంపెనీ, అందులో వీళ్ళందరికీ ఉద్యోగాలు ఇప్పిస్తానని, ప్లేస్మెంట్స్ ఇప్పిస్తానని చెప్పేసి వాడిని నమ్మించి వాళ్ళ దగ్గర నుంచి అందరి దగ్గర నుంచి సుమారుగా 30-40 మంది దగ్గర 1,50,00,000 రూపాయల వరకు తీసుకున్నాడని చెప్పేసి వీళ్ళు మాకు చెప్పడం జరిగింది. దాని మీద విద్యార్థులందరినీ, ఎవరైతే మోసపోయిన విద్యార్థుల్ని పిలిపించి వాళ్ళని విచారించి వాళ్ళ దగ్గర నుంచి ఒక ఫిర్యాదు తీసుకోవడం జరిగింది. ప్రతిసారి ఆగాము, స్టేట్మెంట్ ఇస్తే నీకేం పోయేది?